భయంకరమైన పాపం చేసింది. ఊళ్ళో ఉన్న వారందరూ చీదరించుకుంటున్నారు. అసలు ఈ మనిషి ఎన్ని కుటుంబాలు పాడు చేసింది. ముఖం మీద అలాగ ఉమ్మేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆమె అలాగే వెళుతూ ఉంటే గాండ్రించి ఉమ్మేస్తున్నారు. నీది ఒక బతికేనా, కుక్క బతుకు, ఈ కుక్కకు సిగ్గాలేదు, కుక్క మీద పెట్టి తిడుతూ ఉన్నారు. అంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి ఆ సహోదరి కృంగిపోతూ ఉంది. ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉంది, కనిపెడుతూ ఉంది. ఎవరైనా నన్ను నిస్వార్థంగా ప్రేమించేవారు ఉన్నారా? నేనున్న స్థితిలోనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నన్ను ప్రేమించేవారు ఎవరైనా కనిపిస్తారా? నా యొక్క పాప స్థితి నాకు తెలిసినదే. ఈ పాపములో నుంచి బయటికి తీసుకొని వచ్చే ప్రేమ నాకు దొరకడం లేదే. ఈ ప్రేమలో ఇంకా లోతుకెళ్ళేటువంటి, ఇంకా దిగజారిపోయేటువంటి ప్రేమలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. కానీ ఆ ప్రేమలోంచి, ఆ ఊబిలో నుంచి బయటికి లేవనెత్తి ఒక మంచి ఉన్నతమైన స్థలములో బండ మీద నిలిపేటువంటి ఆ ప్రేమ కనబడటం లేదే అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి ఆ సహోదరికి కనబడినటువంటి మాట ఏమిటంటే, ఆ ప్రేమ ఇదే గ్రామానికి వచ్చింది. హల్లెలూయా. ఇదే గ్రామానికి వచ్చింది. హల్లెలూయా. ఇదే పక్క వీధికి వచ్చింది. ఆ ప్రేమ నీ కొరకు వెతుక్కుంటూ ఇదే గ్రామానికి వచ్చింది, ఇదే పక్క వీధికి వచ్చింది, ఇదే పక్క ఇంటికి వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి తనకు తెలుసు నన్ను గనక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ మనిషి కూడా నన్ను లోనికి రానివ్వరు. కనీసము పలకరించారు కదా, నన్ను లోనికి రానివ్వరు. ఆ గుర్తెరిగినటువంటి ఆ సహోదరి అలాగా చాటుగా వచ్చి దోక్కుంటూ అలాగా ఆయన పాదముల దగ్గరికి వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల్లో అందరూ తన్మయంలో ఉన్నారు. ఆ యొక్క పాదముల దగ్గరికి వచ్చి ఆ పాదముల మీద పడి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ పాదముల మీద పడి కన్నీళ్లు విడుస్తూ ఉంది. అయ్యా, నన్ను క్షమించు బాబు, నీ ప్రేమను నేను తెలుసుకున్నానయ్యా, నీ ప్రేమ గురించి విన్నానయ్యా. నువ్వు పాపులను ప్రేమిస్తావంట కదా, ఇదిగో వ్యభిచారులను క్షమిస్తావంట కదా, దొంగలను క్షమిస్తావంట కదా, అబద్ధికులను క్షమిస్తావంట కదా, నిత్య నరకాగ్నికి పరిగెత్తుచున్న వారిని ఆదరిస్తావంట కదా, నిత్య జీవంలోనికి నడిపిస్తావంట కదా. నేను భయంకరమైన పాపంలో పడిపోయాను బాబు, నేను మోసపోయాను, నా శరీరేచ్ఛలకు స్థానం ఇచ్చాను, నన్ను మోసం చేశారు, జరిగింది నాయన, ఇక మీదట నేను ఆ పాపంలో ఉండకూడదు అని తీర్మానం చేసుకుంటున్నాను. నాకేదో ఒకటి చేయి నాయన. మాట చెప్పడం లేదు. ఆ మాటలు హృదయంలో పలుక్కుంటూ కన్నీళ్లు విడుస్తుంది. అనే మాట ఏమీ లేక, చేసేది ఏమీ లేక ఆ ఇంటికి పిలిపించినటువంటి యజమానుడు చెబుతున్నాడు, ఈ యాషూవ మెస్సయ్య, ఆ ప్రవక్త అనుకున్నాం, రాబోచున్నటువంటి మెస్సయ్య అనుకున్నాం. ఆ మెస్సయ్య ఈయనైతే ఈ విషయం తెలియాలి కదా, అసలు ఎంత పాపాత్మురాలో తెలియాలి కదా ఈ మనిషికి. ఆ మనిషిని మేమే చూడము, మేమే ముఖం అలాగా ఫేస్ టు ఫేస్ చూడము. అలాంటిది ఆయన పాదముల మీద పడి అలాగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఏమీ అనడం లేదేంటి? అసలు ఈయన నిజముగా నేను ఎదురు చూసేటువంటి ప్రవక్తేనా? ఈయన లేకపోతే ఇంకొక ఆయన ఈమె ఎంత పాపాత్మురాలో ఈయనకు తెలియదా అని అనుకుంటూ ఉన్నాడు. ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన వాడే యాషూవ మెస్సయ్య అంటున్నాడు, అయ్యా, నన్ను ఇంటికి పిలిపించావు కదా, బాగానే ఉంది. ఇంటికి పిలిపించినటువంటి నాకు నీవు కనీసము మర్యాద చేయలేదు. నేను దాని గురించి పట్టించుకోను. అందుకొరకు ఇంతసేపు ఉన్నాను. ఆల్రెడీ ప్రసంగం జరుగుతూ ఉంది, ఆ కూడిక జరుగుతూ ఉంది. నేనేం పట్టించుకోను. నువ్వు మాట్లాడుతున్నావు, ఆ మనిషి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ సంగతి చెప్తాను. ఆయన ఆవిడ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీ సంగతి చెప్తాను. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి పెద్ద విషయాలు ఎందుకు, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనించాను. నువ్వు కనీసం ఇంటికి పిలిపించినటువంటి ఆ యొక్క ప్రేమను కూడా నువ్వు నాకు చూపలేదే. కనీసం ఇంటికి వస్తే ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము నీళ్ళు ఇవ్వాలి కదా, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి కదా, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు సరిగదా. నన్ను గట్టిగా పట్టించుకునేది కూడా లేదు. ఇదిగో ఈ బిడ్డ మాత్రం నేను వచ్చినది మొదలు ఆ మాట ముందుకు చెబుతూ ఉన్నాడు. నీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు, నీ దగ్గర అప్పు తీసుకున్నాడు. ఒక యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఒకతను 5,000 తీసుకున్నాడు, ఒకతను 10,000 తీసుకున్నాడు, లేకపోతే 1,000 రియాలు తీసుకున్నాడు, ఇంకొకతను 5,000 తీసుకున్నాడు.
ఆ యజమానుడు ఇద్దరిని క్షమించాడు. ఆ యజమానుణ్ణి ఈ క్షమించినటువంటి ఈ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఒక వ్యక్తి ఏమో 5,000 రియాళ్ళు, ఇంకొక వ్యక్తి ఏమో 1,000 రియాళ్ళు నాకు అప్పున్నారు. నేను ఇద్దరిని ఇవ్వద్దండి అని నన్ను క్షమించేశాను. ఈ ఇద్దరిట్లో నన్ను ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? ఎవరని? 5,000 ఇచ్చినటువంటి వాడు కదా. 5,000 ఇచ్చినటువంటి వాడు ఎక్కువ, అమ్మయ్య 5,000 పోయిందా, 5,000 ఇవ్వట్లేదా, అప్ప వద్దా ఇవ్వాల్సిన అవసరం లేదా, అయితే నా పిల్లల ఫీజుకు పంపించుకోవచ్చు, అయ్యా వందనాలు అయ్యా, చాలా మంచి పని చేశావు, సంతోషంతో గంతులు వేస్తాడు. ఆయన చెప్పినటువంటి ఆ ఉపమానంలో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మనలాగే ఇచ్చిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ స్త్రీ, ఈ సహోదరి అధికమైన పాపములు చేసింది కనుక నన్ను అధికముగా ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. అధికంగా ప్రేమిస్తుంది. నన్ను వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, నన్ను విడిచిపెట్టలేదు, నా పాదములను తడుపుతూనే ఉంది, కన్నీటితో తడుపుతూ ఉంది, తన యొక్క కురులతో యొక్క పాదములను తుడుస్తూ ఉంది. పాపులు ఆయన దగ్గర ప్రేమను పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. పాపులు ఆయన దగ్గర ప్రేమను పొందుకుంటూ ఉన్నారు, ఆయన దగ్గర ప్రేమను కనుక్కుంటూ ఉన్నారు. ఆ వెతికి ఆ ప్రేమలోనికి వస్తూ ఉన్నారు, ఆ ప్రేమ సామ్రాజ్యంలో అంటుకట్టబడుతూ ఉన్నారు. ఆ ప్రేమను పొందుకున్నది గనక ఆయన చెబుతూ ఉన్నాడు, అమ్మ ఇక నిన్ను చూడగలుగుతున్నాను, దర్శనములో చూడగలుగుతున్నాను, ఇక మీదట మరి ఎన్నడూ కూడా ఈ యొక్క పాప ఊబిలో పడిపోనటువంటి స్థితిలోనికి నీ తీర్మానం వచ్చింది. నీ తీర్మానం అంత గట్టిగా ఉంది, అంత బలముగా ఉంది. ఆ కమిట్మెంట్తో నువ్వు ముందుకు వచ్చావు, ఇక నీకు తిరుగులేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా.